ఆయన తర్వాత హిందువుల దేవుడు నమ్ముడు హిందువు కాదని ఉందా? నాస్తికుడు హిందువు కాదు అని ఉందా? అందుకని ఈ హిందూ గురించి ఇస్లాము లేకపోతే క్రిస్టియన్ ఈక్వల్ లాంగ్వేజ్లో పారామీటర్స్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన తర్వాత రెండో విషయం మనం అర్థం చేసుకోవాలి. నేను రాజస్థాన్లో పనిచేసిన, అన్నింటిలో చేసిన. మీరు ఒకరు గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్ హిందూ మెజారిటీ స్టేట్. హిందూ మెజారిటీ స్టేట్లా ముస్లిం చీఫ్ మినిస్టర్ అయింది హిస్టరీలో. బర్కతుల్లా ఖాన్ చీఫ్ మినిస్టర్ అయింది అక్కడ. మహారాష్ట్ర హిందూ మెజారిటీ స్టేట్, అంతులేని చీఫ్ మినిస్టర్ అయింది. బీహార్ హిందూ మెజారిటీ స్టేట్, బషీర్ ముస్లిం చీఫ్ మినిస్టర్ అయింది. ఈ దేశంలో ఎక్కడన్నా ముస్లిం పాపులేషన్ అక్కడ హిందూ చీఫ్ మినిస్టర్ అయిందా? అందుకని మనకేం చెప్పే సెక్యులరిజం గురించి. అయిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది బిల్డర్స్ ఉంటుంటారు. బిల్డర్స్ ఉన్నారా? ఎవరైనా బిల్డర్స్ ఉన్నారు కదా? సార్ మీరు బిల్డర్ కదా, నేను ముస్లింను, మీ బిల్డింగ్లకి ఫ్లాట్ కొంటాకు వస్తా, మీకు ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు. మీరు బిల్డర్ కమర్షియల్, నేను నాకు అమ్ముతాను. ఇప్పుడు టెక్నికల్గా ఏమన్నారు, అమ్మమని అన్నారు, కానీ అమ్ముతున్నారా? అమ్ముతే ఇంకోటి కొనడు మీ దగ్గర. దీనికి ఆర్ఎస్ఎస్ ఇక్కడ వస్తుంది సార్, దీనికి ఆర్ఎస్ఎస్ వచ్చింది ఏమన్నా చెప్పండి మీరు. ఆర్ఎస్ఎస్ వచ్చి కమ్యూనలైజ్ చేసింది దీన్ని. కానీ వాళ్ళ బిహేవియర్ కారణంగా ఒక సొసైటీలో ఇంప్రెషన్ వస్తే ఇప్పుడు మీరు కమర్షియల్గా ఆలోచిస్తున్నారు. మీకు ఫ్లాట్ వాల్యూ ఉండాలా, మీ ప్రాబ్లం కావద్దు, మీకు వేరే అమౌంట్ పోవాలా, మీరు ఆలోచించుకుంటాను. దీనిలో ఆర్ఎస్ఎస్ సంబంధం సరే. వాళ్ళు ఏమన్నంటే ఈ కాంగ్రెస్ వాళ్ళందరికీ ఆర్ఎస్ఎస్ తిరుగుతారు, బిల్డర్లు చేసే పనికి ఆర్ఎస్ఎస్ తిరుగుతుంది సార్. అవునా కాదు నేను చెప్పేది కరెక్ట్ అంటే? ఇది వాస్తవం. ఇది ఇక్కడ హైదరాబాద్